హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ నేను మీకేం వీడియో చూపిస్తున్నానంటే, మైలోని ఒకరోజు బోట్‌లో ఎక్కించుకొని అవునండి. ఊబర్ బోట్స్ ఉంటాయి థేమ్స్‌లో. ఊబర్ బోట్ ఎక్కించుకొని వాడిని గ్రీనిచ్‌కి తీసుకుపోతున్నాం. అక్కడ ఒక పెద్ద పార్క్ ఉంటుందనమాట. సో, మీరు చూసినట్టయితే ఇదే అండి బోటు. ఎంత మంచి వ్యూ అంటే ఇంకా వాటర్ అంటేనే చెప్పక్కర్లేదు. సో, వ్యూస్ చాలా బావుంటుంది. సో, అటు ఇటు అపార్ట్మెంట్స్, ఆఫీస్‌లు అవి ఇవి. సో, ఊలిచ్ నుంచి గ్రీనిచ్‌కి జస్ట్ ఒక 10 మినిట్స్ అండి బోట్‌లో అంతే. సో, వాడినలా బోట్‌లో తీసుకొనెళ్ళి ఆఫ్‌కోర్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బయట కంట్రీస్‌లో మనం డాగ్స్‌ని ఎక్కడికైనా తీసుకపోవచ్చు. ఐ మీన్ బస్‌లో తీసుకపోవచ్చు, ట్రైను, బోట్సు, షాప్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కెఫేస్‌కి తీసుకపోవచ్చు. షాప్స్ అంటే నాట్ ఆల్ ద షాప్స్. బట్ మీరు క్యారీ చేయగలిగితే డాగ్‌ని షాప్స్‌లో కూడా తీసుకపోవచ్చు. సో, మేము ఏం చేసామంటే మైలోని క్యారీ చేసే అంత లేదండి. ఎందుకంటే వాడు కొంచెం హెవీగా ఉంటాడు. సో, ఐ కాంట్ క్యారీ హిమ్. సో, మేము గ్రీనిచ్‌లో దిగాము. జస్ట్ ఊలిచ్ నుంచి 10 మినిట్స్ అనమాట. సో, దిగి సరే అయితే వాడిని అక్కడ పార్క్ తీసుకెళ్దాం. గ్రీనిచ్‌లో చాలా పెద్ద పార్క్ ఉంటుంది. అండ్ అక్కడ మ్యూజియమ్స్ ఉన్నాయి. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ ఏరియా కూడా. సో, వాడిని దింపి నెమ్మదిగా ఇంకా పార్క్‌కి తీసుకెళ్దాం అని తీసుకెళ్తున్నా. వాడేమో బోట్ జర్నీ చేసి అలసిపోయినట్టున్నాడేమో. సో, నెమ్మదిగా నడుచుకుంటూ పోదాం అని చెప్పేసి మామూలుగా అయితే మనోడు నెమ్మదిగా నడిచేవాడు గాదు. ఇంక నన్ను పరిగెత్తిస్తాడంతే. చిన్నగా నడవాలి నాతో స్లోగా నడవాలి అనంటే నాకు చాలా కష్టం. ఎందుకంటే వీడితో నడిచి, నడిచి అలవాటైపోయి నేను మామూలుగా స్లోగా నడవలేనింకా. ఒక్కదాన్ని నడుస్తున్నా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతా. ముందు వెనక ఎవరున్నారు ఏంటి చూసుకునేది లేదు. సో, ఫ్రెండ్స్‌తో ఎళ్ళినప్పుడు ఓహో! ఓకే. ఉన్నారు గదా! వాళ్ళని జెప్పి మళ్ళీ ఆగి నెమ్మదిగా నడుస్తూ ఉంటా అనమాట. సో, ఇదండి చూసారా థేమ్స్ రివర్ ఇదంతా. మన ఇంటి దగ్గర కూడా ఉలిచ్‌లో కూడా ఉంది. నేను చూపించాను కదా! అంతకుముందు వీడియోలో. ఇదేమో గ్రీనిచ్ అనమాట. ఇక్కడి నుంచి నెమ్మదిగా నడిపించుకుంటూ ఫైనల్లీ పార్కొచ్చాం. మీకక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! అదంతా మ్యూజియం అండి. చాలా బావుంటుంది. రకరకాలుంటాయి. దాంట్లో పెయింటింగ్స్ అవి కూడా చాలా ఉంటాయి. అండ్ ఇదే మన గ్రీనిచ్ మన రేఖ అంటారు కదా! సో, గ్రీనిచ్ మెరిడియన్ అని చెప్పేసి. సో, అక్కడ మన జీఎంటీ ఏమంటారది? అదే ఆహ్, మన టైం ఉంటుంది కదా! ఆ రేఖ అదంతా కూడా కనిపిస్తుందనమాట. ఇదే గ్రీనిచ్ అంటారు. బట్ యాక్చువల్‌గా అది స్పెల్లింగ్ చూసినట్టయితే గ్రీన్‌విచ్. సో, అది ఈ ఏరియానే. సో, చాలా బావుంది. చూసారా ఎంత పెద్ద పార్కో. మనోడినైతే అసలు ఇంకా వదిలేస్తే ఇంకెటెళ్తాడో కూడా తెలీదు. బట్ ఆఫ్‌కోర్స్ నా దగ్గర బోన్ ఉంది కాబట్టి అది చూయించుకుంటూ వాడిని వదిలేసాను. మామూలుగా అయితే వదిలేస్తే హి ఈస్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్ గై. సో, మనకు తెలీదు. ఎక్కడ ఫుడ్ స్మెల్ వస్తే అక్కడ పరిగెత్తేస్తాడు వాడు. బట్ నా దగ్గర బోన్ ఉంది కాబట్టి ధైర్యం చేసి వాడిని వదిలేసా. వాడు ఫుల్‌గా ఎంజాయ్ చేసుకుంటూ